అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎన్ అఫీషియల్ 81. సో వీడియోని లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. కళ్యాణ్ పడాల టికెట్ టు ఫినాలే గెలుచుకోవడం చాలా అతనికి పెద్ద శాపంగా మారింది. ఎందుకంటే అతను ఇప్పుడు గ్రాండ్ ఫినాల్ అనేది ఒక 1 వీక్ మాత్రమే మిగిలిపోయింది. ఈ వీక్లో టికెట్ టు ఫినాలే గెలుచుకోవడం వల్ల కళ్యాణ్ పడాల నామినేషన్స్లో లేడు. దట్ టు లాస్ట్ వీక్ క్యాప్టెన్సీ గెలుచుకోవడం వల్ల కూడా లాస్ట్ వీక్ నామినేషన్లో లేడు. ఈ 2 వీక్స్ వల్ల అతనికి చాలా దెబ్బ పడింది. విన్నింగ్ రేస్లో ఉన్న అతను 2 వీక్స్ నుంచి నామినేషన్స్లో లేకపోయేసరికి అతనికి ఓటింగ్ ఎలా పెరుగుతుంది? ఇది గ్రాండ్ ఫినాలే కాబట్టి గ్రాండ్ ఫినాలేకి ఇంకొక వీక్ మాత్రమే ఉంది. 2 వీక్స్ నుంచి అతను నామినేషన్స్లో లేకపోయేసరికి తను విన్నింగ్ రేస్లోకి వెళ్ళడానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకా మిగిలింది ఒక్కటే వీక్ కాబట్టి ఆ ఒక్క వీక్ కూడా బిగ్ బాస్ వాళ్ళు అసలు నామినేషన్లో వేస్తారా వేయరా అనేది కూడా తెలీదు. ఒకవేళ ఇన్ కేస్ కళ్యాణ్ పడాలని బిగ్ బాస్ వాళ్ళు నామినేషన్లో వేయకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. విన్నింగ్ రేస్లో ఉన్న అతన్ని నామినేషన్లో వేయకపోవడం అంటే అసలు ఈ బిగ్ బాస్ వాళ్ళు అతనికి ఎంత ఎఫెక్ట్ పడుతుంది? నార్మల్గా టాప్ 5 కంటెస్టెంట్ అంటే అది వేరే విషయం. విన్నింగ్ రేస్ టాప్ 2 కంటెస్టెంట్, టాప్ 1 టాప్ 2 ఈ పోటీ ఉన్న కంటెస్టెంట్ని నామినేషన్స్లో వేయకపోవడం అనేది చాలా అన్ఫేర్. నేను ఒకటి ఇది కావాలని నాకు అనిపించింది ఏంటంటే పర్సనల్గా బిగ్ బాస్ వాళ్ళు నెక్స్ట్ వీక్ కనుక కళ్యాణ్ని నామినేషన్లో వేయకపోతే అది ఖచ్చితంగా వాళ్ళు కళ్యాణ్ని సైడ్కి వేయాలన్న ప్లానింగ్లో ఉన్నారు అని అర్థం. ఎందుకంటే నాకు అనిపించిందంటే పర్సనల్గా నాగార్జున సార్ వీకెండ్స్ 2-3 వీక్స్ నుంచి వీకెండ్స్లో కళ్యాణ్ని అసలు తను మిస్టేక్స్ ఉన్నా కానీ ఏమీ అనకపోవడము ఇవన్నీ చేసేసరికి నాకు అనిపించింది ఏంటంటే తనని కావాలని సైడ్కి పెట్టడం, తనని సైడ్కి పెట్టేస్తున్నాం కదా, సో అనాల్సిన తన మిస్టేక్స్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఏం లేదు అన్న ప్లానింగ్లో ఉన్నారేమో అని నాకు అనిపిస్తుంది. సో నెక్స్ట్ వీక్ వేస్తారా లేదా నామినేషన్లు అనేది ముందు చూడాలి. అందులో ఇంకొకటి ఏంటంటే కళ్యాణ్ పడాలకి ఇప్పుడు ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేరే కంటెస్టెంట్లకి ఓట్ అనేది వేయకండి. ఎందుకంటే కళ్యాణ్ పడాల 2 వీక్స్ నుంచి నామినేషన్స్లో లేడు కాబట్టి అతనికంటే ఇప్పుడు మిగతా వాళ్ళందరూ ఉన్నారు. సో అతనికి చాలా దెబ్బ పడుతుంది. ఇంకొక వీక్ అయితే ఉంది కదా నామినేషన్కి, అతను వేస్తారా వేయరో నామినేషన్లు అనేది తెలీదు. సో ఇప్పుడు అది వేరే కంటెస్టెంట్లకు వేయడం వల్ల కళ్యాణ్కి భారీగా ఓటు తగ్గి ఓట్లు అనేది అలాగే ఉండిపోతాయి. మిగతా వాళ్ళకి భారీగా ఓటు పెరుగుతుంది. ఇన్ కేస్ లాస్ట్ వీక్లో కళ్యాణ్ పడాలని నామినేషన్లో వేసినారనుకో, అప్పుడు వాళ్ళ దగ్గరికి రీచ్ అవ్వడానికి చాలా ఇబ్బంది అయిపోతుంది. సో వేరే కంటెస్టెంట్లకు వేయకుండా కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వేయకుండా ఉండడమే చాలా బెస్ట్ అని నేను అనుకుంటున్నా. అది ఇమాన్యుయల్ అనేది నక్కతోక దక్కినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే తను ఏ టాస్క్ అయినా రఫ్ ఆడిస్తున్నాడు. ఏ టాస్క్లో అయినా 100% ఎఫెక్ట్ పెట్టి ప్రతి ఒక్క టాస్క్లో విన్ అవుతున్నాడు. అసలు ఏ టాస్క్ అయినా అది ఫిజికల్ కానీ ఏదైనా మైండ్ గేమ్లో కానీ ఎవ్రీథింగ్ నక్కతొక్క దక్కినట్లు అనిపిస్తుంది. ఏ వీక్లో ఏ టాస్క్లో కూడా గివ్ అప్ అనేది లేదు, ఓడిపోయింది లేదు. ఒక 1-2 టాస్క్లలో తప్ప మ్యాక్సిమం తన ఓడిపోయిన టాస్క్ అనేదే లేదు. అంత బాగా ఆడుతున్నాడు. ఆల్రౌండర్ అతను సూపర్. అంటే అసలు మైండ్ గేమ్ వైజ్గా కానీ ఎవ్రీథింగ్ అసలు ఫస్ట్ స్టార్టింగ్లోనైతే అతని మీద అంత బాగా ఆడతాడన్న అది ఎవరికీ లేదు. అట్లాంటిది అసలు అంత బాగా అది టాస్క్లో కానివ్వచ్చు అన్నిట్లలో ఉన్నాడు. అంత బాగా ఆడుతున్నాడు అన్నమాట. ఇమ్మాన్యుయల్కి నిజంగా చాలా విన్నింగ్ ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయి, ఆల్రౌండర్ కాబట్టి. సో కళ్యాణ్కి ఒకవేళ కళ్యాణ్ నామినేషన్స్లో లేకపోతే తనుజ వర్సెస్ ఇమ్మాన్యుయల్ కావచ్చు. సో చూడాలి.